ముఖ్యమంత్రి ప్రకటనపై వైఎస్ఆర్సీపీ మండిపడింది. 6,000 కోట్ల భారం వేసి 800 కోట్లు ఎవరికి భిక్షమేస్తున్నారని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫైర్ అయ్యారు. పెంచిన ఛార్జీలన్నీ తగ్గించే వరకు దీక్ష ఆపేది లేదని స్పష్టం చేశారు. 9వ తేదీన బంద్ యథావిధిగా జరుగుతుందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలపై ముఖ్యమంత్రి ప్రకటన నిరుత్సాహపరిచిందని వైఎస్ విజయమ్మ అన్నారు. 200 యూనిట్ల విద్యుత్ వాడేవారంతా క్యాపిటలిస్టులా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. రైతులకు 3 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని, దానిపై మాట్లాడరెందుకని నిలదీశారు. చిన్న పరిశ్రమలు, రైతుల గురించి సీఎం ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు. మరి ఏదేమైనా కూడా మేము ఏదైతే ప్రతిపాదించామో, దేనికోసమైతే మేమందరం ఈరోజు నిరాహార దీక్ష చేస్తా ఉన్నామో అది తగ్గించాలని మా డిమాండ్ ఇప్పటికి కూడా. మరి మా పోరాటం కొనసాగుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. 9వ తారీఖు బంద్కు కూడా పిలిపించి ఉంటున్నాం. మరి ఆ పిలుపు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసింది 10 సంవత్సరాలు అవుతుంది. 9వ తారీఖు మరి ఆ రోజు అందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు తలాభిషేకం చేసి పాదయాత్ర సింబాలిక్ గా ప్రతి ఒక్కరు కూడా 1-2 కిలోమీటర్లు నడిచి ఆ రోజు బంద్ పాటించాల్సిందిగా అందరికీ కూడా పేరుంటున్న మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిరాహార దీక్ష అయితే కొనసాగుతుంది అని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతా ఉంది. 3 ఏళ్లుగా ప్రభుత్వం ప్రజల నుంచి ఇంధన సర్ఛార్జీ పేరుతో 18,000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని వైఎస్ఆర్సీపీ నేత సోమయాజులు తెలిపారు. 2013-14లో 6,500 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతినిచ్చిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రజల నుంచి సర్ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ పెంపు భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరించాలని సోమయాజులు డిమాండ్ చేశారు. 2012-13లో 6,045 కోట్ల రూపాయలు పబ్లిక్ సబ్సిడీ కింద ఇచ్చినట్టుగా, అదే 2013-14 వచ్చినప్పుడు తగ్గించిన 5,480 కోట్లు పెట్టినట్టుగా, అసలు నీకు 43,000 కోట్ల రూపాయలు అదనపు వనరులు ఇస్తున్నప్పుడు ఇంత ఇంపార్టెంట్ సెక్టర్ లో ఇండస్ట్రీలు మూతపడి, ఎస్ఎంఈ సెక్టర్ మూతపడి, ఎఫ్ఎస్ఐ తట్టుకోలేక డొమెస్టిక్ కన్స్యూమర్స్ దెబ్బతిని ఈ రకాలుగా దెబ్బలు తిరిగితే అసలు లాస్ట్ ఇయర్ పెట్టిన దాంట్లో 6,045 కోట్లు, ఒకే సంవత్సరం 5,480 కోట్లు మాత్రమే పెట్టడంలో అర్థమైంది. పెంచిన విద్యుత్ ఛార్జీలను మొత్తంగా తగ్గించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన విధంగా నేడు ప్రజా బ్యాలెట్ 9న బంద్ జరుగుతాయన్నారు.